ఈరోజు డ్రైవర్లకు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్య బాగా టార్గెట్ అవుతుంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మాత్రమే. అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదంటారా? ఈ సెక్యులరిజం అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే జై శ్రీరామ్ అనో లేకపోతే వాళ్ళ ఏదో ఒక మనోభావాల్ని ఒక నినాదాలుగా కొటేషన్స్ రాసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళ మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. మరి ఎవరు వాళ్ళని కాపాడేటువంటి ఎవరు కాపాడాలంటారు? ఇప్పుడు ఒకరి వల్ల ఇంకొకరు భయం పుట్టుకొస్తుంది. అంటే అందరి మీద జరుగుతున్నాయి, రేపు మనకి ఏమైనా అవ్వచ్చేమో, హఠాత్తుగా ఎక్కడన్నా దొరికితే వాళ్ళు మనని చేసి చేసేనే మనం చేస్తారేమో అని కూడా కొంతమందికి ధైర్యం ఉంటుంది, కొంతమందికి ధైర్యం లేకుండా అక్కడే ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ కూడా అదే కదమ్మా. ఇప్పుడు ఒకళ్ళని భయపడితే 10 మంది భయపడతారు, భయపడాలి. ఇప్పుడు క్లియర్గా మహేష్ చెప్పింది ఏంటి, హిందువులు అయితే ఎవరైతే ఉన్నారో జెప్టోల్లో కానీ తర్వాత ఆటో డ్రైవర్లుగా కానీ ఆటోలు నడపద్దు, మొత్తం అంతా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి బయట ఉన్నటువంటి గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్మే దగ్గర నుంచి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అంటే హిందువుల సంపాదన మొత్తం దోపిడీకి ఎక్కడ గురి అవుతుందో హిందువు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎలా కాపాడుకోవాలని. హిందువుల్ని కాపాడుకోవాలి. ఎక్కడైనా సరే మీరు జెప్టోలు కానీ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్కడ పేరు గమనించండి, హిందువు అయితేనే హిందువు యాక్సెప్ట్ చెయ్యండి, లేదు అని అంటే రిజెక్ట్ చేయండి, అలాగే ఆటోలు కూడా అంతే. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఆటో రైడ్స్, ఓలాలు ఓబర్లు పనిచేస్తాయి. అదే హిందూస్ ఆ ఏరియాలో ఆటో డ్రైవర్లు ఉన్నారంటే, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారంటే వాళ్ళకి అది వెళ్ళదన్నమాట, మెసేజ్ వెళ్ళదు, వాళ్ళకి బుక్ అవ్వవు. కేవలము వీళ్ళ పొట్టగొట్టడానికి మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రమ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేటటువంటిదంతా కూడా వాళ్ళు వర్షిప్ మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ మార్పు తేవాలి అంటే రేవంత్ రెడ్డి ఆ టోపీ తీసేసి హిందువుగా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, తల్లిదండ్రులు ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హిందూ మతానికి వస్తే ఇక్కడ చట్టం అనేటటువంటిది చక్కగా సమానంగా హిందువులకు కూడా న్యాయం చేస్తారు. అంటిల్ హిందువే వీళ్ళని ఎదుర్కోవాలంటే ఫైనాన్షియల్గా దయచేసి హిందువులందరూ గుర్తుపెట్టుకోండి, స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఎవరైనా సరే హిందూవేతరులు ఎవరైతే ఉన్నారో రిజెక్ట్ చెయ్యండి, ఏం పర్వాలేదు, ఇంకొక గంట లేట్ అవుతుందో అరగంట లేట్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు ఆప్షన్ పెట్టాల్సిందే, మీరు ఎవరిని ఎన్నుకోవాలి అని. ఎందుకు అని అంటే నేను కూడా చూస్తున్నాను, నేను లేనప్పుడు మా ఇంట్లో పిల్లలు ఎవరైనా పెడితే టోటల్గా వీళ్ళే వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు. భయం వేసి నేను అసలు మా ఇంట్లో అసలు స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టనివ్వడం మానేశాను. మీకు ఏదైనా ఉంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి తప్ప ఇంటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా వీళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు, ఇంట్లో పిల్లలు ఉంటున్నారు, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇంకొకటి ఆడపిల్లల నెంబర్లు ఉన్నాయంటే వీళ్ళు అమ్ముకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. హిందువే తిరగబడాలి తల్లి, హిందువు మేల్కోవాలి. ఎక్కడైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వీళ్ళు హిందువేతరులు ఎవరైతే వచ్చారో, ముస్లింస్ కానివ్వండి ఇంకెవరైనా సరే, హిందువేతరులు ఎవరైనా సరే హిందువులు ఆ క్యాబ్లు ఎక్కకండి, ఆ ఆటోలు ఎక్కకండి. ఎమర్జెన్సీ అని మాట్లాడతారేమో, ఎమర్జెన్సీ విషయాలు పక్కన పెట్టండి, ప్రతిదీ మనకి ఎమర్జెన్సీగానే ఉంటుంది. ఇలాంటి లత్తుకోరు వ్యవహారాలు వద్దు. మీరు అన్నారు సెక్యులరిజం అని చెప్పేసాను. సెక్యులరిజం అంటే ఏంటంటే హిందువుని నోరు మూసుకోమని చెప్పడం. అసలు సెక్యులరిజం అనేటటువంటిది మేము పాటించమండి, మేము పాటించాం. ఇది హిందూ దేశము, ఇది హిందూ రాష్ట్రమే చేస్తాము, హిందూ రాష్ట్రంగానే మేము సాధించుకుంటాం. మన భారతదేశంలో ఇప్పుడు ప్రతి ఒక్క కులస్తులు కానీ ప్రతి మతానికి చెందిన వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు ఇక్కడ. కానీ హిందువుల మీదే దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక హిందూ బిడ్డగా పుట్టినందుకు హిందూకే ఇక్కడ భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా పోతుంది. మరి ఎట్లా అంటారు? అదే చెప్తున్నాను కదమ్మా, మన స్వేచ్ఛని మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి, మనమే ఎదురు తిరగాలి. ఎవడో పడేస్తే బిచ్చం కాదు ఇది. భారత రాజ్యాంగం హిందువుల కోసం రాయబడి ఉంది, సెక్యులర్ దేశానికి రాయబడి లేదు. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న భారతీయుడికి రాయబడి ఉన్నది. ఆ భారతీయుల్లో ఉన్నటువంటి వాడు హిందువు, ఇది హిందూ రాష్ట్రము, మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని తీరాల్సిందే. మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి, మన హక్కుల్ని మనమే పొందాలి. ఆ విధంగా ఖచ్చితంగా పోరాడి మనం తెచ్చుకోవాలి. పోరాడటం ఏంటంటే హిందువులందరూ సంఘటితంగా ఉండండి, ఇకనైనా బుద్ధి సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ కారు వెనకాల స్టిక్కర్ ఉంటే అన్నారు, రేపొద్దున నీ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకుంటే కూడా ఆ ఇచ్చే జొమాటో స్విగ్గీ వాడు ఎవడైనా తొరకోడు వస్తే వాడొచ్చి నీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పగలగొట్టిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుని మరి వచ్చాను, నేను చెప్తున్నాను. గుండె రగిలిపోయి పూజలో నుంచి హారతి ఇచ్చేసి ఆ పిల్లోడికి ఇట్లా జరిగిందని ఫోన్ రాగానే పరిగెట్టుకుంటూ వచ్చాను నేను. అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, పూజలు ఆ పూజలు కాపాడుకోవాలంటే ముందు ఈ దాడులను అడ్డుకోవాలి, ఈ బిడ్డల్ని కాపాడుకోవాలి. అది పరిస్థితి. అంటే ఏమంటున్నారు? కంప్లైంట్ ఖచ్చితంగా పోలీసులు రియాక్ట్ అయ్యారండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అది నడుస్తుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఫైల్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము మాత్రం ఊరుకోం.